జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇప్పుడు ఎలా ఉందమ్మా? కాస్త నిమ్మళంగా ఉందా? ఏం కాదులేమ్మా, వెళ్ళి కాసేపు పడుకో, అంతా సర్దుకుంటుంది. సర్దుకోవడం ఏంటండి? అరే, అంతలో దానికి వామిటింగ్స్ అయ్యాయి, మీరేమో పడుకోమంటున్నారు. డాక్టర్ గారికి కాల్ చేశాను, వచ్చి ప్రాబ్లం ఏంటో చూసి చెప్తారు. దేవుడా, ఇప్పుడు ఏంటి చేసేది? నేను ప్రెగ్నెంట్ అన్న విషయం డాక్టర్కి తెలుస్తుందా? రండి డాక్టర్, ఒకసారి చూడండి. ఓకే మేడం. తారా గారు, కంగ్రాట్స్ అండి, మీరు అమ్మమ్మ కాబోతున్నారు. వాట్? మైండ్ ఏమైనా పోయిందా? తారా గారు, మైండ్ యువర్ లాంగ్వేజ్, కొంచెం మర్యాదగా మాట్లాడండి. లేకపోతే ఏంటండి? మొన్నే కదా పెళ్ళయింది. చూడండి, పెళ్ళెప్పుడైందో నాకు తెలీదు, అది నాకు అనవసరం. కానీ తను 4 నెలల గర్భవతి. మేడం, మీ అమ్మాయికి అబార్షన్ అయిపోయింది. అబార్షన్ చేయించాను కదా, మరి కడుపు ఎలా ఉంది? తను చాలా వీక్గా కనిపిస్తుంది. ఇదేం విడ్డూరం వదినా, మొన్ననే పెళ్ళైతే 4 నెలల కడుపు ఎలా అయిందంటావు? ఇదే కదా వదిన విడ్డూరం అంటే. ఈ కాలం పిల్లలేంటో ఏం అర్థం కావట్లేదు. అందుకేనేమో వదిన కోట్ల ఆస్తి ఉన్నా లేచిపోయి గుళ్ళో పెళ్లి చేసుకుంది. అయినా రానమ్మా, ఇలాంటి పని చేసిందేంటో. 4 ఆడపిల్లల్ని పెట్టుకొని కడుపుతో ఉన్న అమ్మాయికి కళ్యాణం చేయించి ఇప్పుడు పేరెంటం చేస్తుంది. అయినా ఈ డబ్బున్న వాళ్ళ ఇళ్ళలో ఇవన్నీ కామనే వదినా. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఏంటమ్మా మా మీద అరుస్తారు? ఇంకేం చూస్తున్నావు వదినా? మనం ఎందుకు ఇక్కడ? పదండి పోదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.